హలో వ్యూవర్స్, నేను కొన్ని విషయాలు తెలుసుకున్నాను. అవి మీతో షేర్ చేసుకుందామని చెప్తున్నాను ఈ వీడియోలో. అయితే గోంగూరలో ఎక్కువ ఐరన్ ఉంటుందని, కందిపప్పులో ఎక్కువ ప్రోటీన్ ఉంటుందని, మాంసంలో కంటే కూడా ఎక్కువ ప్రోటీన్ ఉంటుందంట. మళ్ళీ ములక్కాయలో కూడా చాలా ఎక్కువ రోగాలను తగ్గించే శక్తి మునగాకుకి మునక్కాయకి ఉంటుందంట. అయితే స్పెషల్స్ పప్పు, టమాటా పప్పు, గోంగూర రోటి పచ్చడి, మునక్కాయ ఎగురు చేశాను. అయితే రేపు వరలక్ష్మి వ్రతం కదా ఫ్రెండ్స్, అన్ని సామాన్లు బజారుకి వెళ్ళి తెచ్చుకుని పూలు, పండ్లు, జాకెట్ ముక్కలు, గాజులు ఇవన్నీ షాపింగ్ చేసి వచ్చి నేను ఈ వంటలన్నీ చేశాను ఫ్రెండ్స్. అయితే ఈరోజు చేయడానికి స్పెషల్ ఏంటంటే గురువారం కదా, కొంచెం హెల్తీగా ఆరోగ్యంగా ఉంటుంది అన్నట్టుగా చేశాను. రోజు ఏదో ఒకటి కంగారుగా తినేస్తూ ఉంటాము. మళ్ళీ హెల్దీ అనేది మనం మర్చిపోతాము. ఏది పడితే అది దొరికింది తినేస్తూ ఉంటాం. ఇవాళ కొంచెం కూర మిగిలిందంటే దాన్ని మళ్ళీ రేపొద్దున వేడి చేసుకుని తిందాంలే అని ఫ్రిడ్జ్లో పెట్టి తినేస్తూ ఉంటాం. అయితే చాగంటి గారి వీడియోలో చారు వీడియోలో నెయ్యి వేసుకుని తినాలి అని చెప్పారు ఆయన. అయితే పప్పులోకి కొంచెం నెయ్యి వేసుకుని, అలాగే మా అమ్మ పెట్టిన మాగాయ పచ్చడి కూడా వేసుకున్నాను. గోంగూర పచ్చడి అంత స్పైసీగా నాకు అనిపించలేదన్నమాట. పచ్చిమిరపకాయలతో చేశాను. మాగాయ పచ్చడి కలుపుకుంటే పప్పులో చాలా టేస్టీగా సూపర్గా ఉంది. కొన్ని పాపడాలు కూడా అలాగే ఫ్రై చేసుకున్నాను. మాగాయ పచ్చడి పప్పులోకి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎండు ముక్కలతో పడతారనమాట. మా అమ్మ సంవత్సరానికి సరిపడా మాగాయ పచ్చడి పట్టి నాకు పంపించింది. గోంగూర పచ్చడి పచ్చిమిరపకాయలతో కంటే ఎండుమిరకాయలతో చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే మాగాయ పచ్చడి ఏమో ఈ వర్షాకాలం తింటే చాలా సూపర్గా ఉంటుంది. ఈ వర్షాకాలం ఎక్కువగా తినే కర్రీస్ ఏమన్నా ఉన్నాయంటే మునక్కాయ, మునగాకు, తెలగపిండి కూర, కొంచెం వేడి చేసే వస్తువులు, బాడీకి హీట్నెస్ ఇచ్చే వస్తువులు తింటే బాగుంటుంది. అలాగే ఆవకాయ పచ్చడి, మాగాయ పచ్చడి లాంటివి కూడా ఈ వర్షాకాలం చాలా కమ్మగా అనిపిస్తాయి అన్నమాట. ఎందుకంటే పైన వెదర్ చల్లగా ఉండి మనకు కొంచెం స్పైసీగా కారంగా వేడిగా తినాలనిపిస్తుంది అన్నమాట. అందుకని ఈ మాగాయ పచ్చడి పప్పులోకి అయితే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. బాయ్, థ్యాంక్ యూ. సూపర్ అన్నమాట.